సార్ ఏపీలో జగన్ గారిని, తెలంగాణలో కేసీఆర్ గారిని వీళ్ళిద్దరిని తొక్కేయడమే ఇవాళ అజెండాతో చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సార్. నిజంగా వాళ్ళ అజెండా అదే అయి ఉంటుందా? మరి దాన్ని వాళ్ళిద్దరు ఏ విధంగా ట్యాకిల్ చేస్తారంటారు సార్? ముందు కూడా చెప్పాను, వాళ్ళ అజెండా బేసిక్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి సమస్యలు, పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకోవడం. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చిన్న తేడా కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఏమో నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంటున్నాడు, కానీ చంద్రబాబు ఏమో నాకు ఆంధ్ర ప్రయోజనాలే ముఖ్యం అనట్లేదు. నాకు రెండు రాష్ట్రాలు ఒకటే, తెలుగు ప్రజలందరూ బాగుండాలా ఈ మాట మాట్లాడుతున్నాడు. దాంతో ఆల్రెడీ నమస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున రాశారు. మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం తీసుకొస్తున్నాడు ఇతను, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. నిజానికి చంద్రబాబు మాట్లాడాల్సింది ఏంటి? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పాలి. అట్లా ఎందుకు చెప్పట్లేదు అనేది అర్థం కాదు. నాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. అట్లా ఎందుకు చెప్పట్లేదంటే ఆయన తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని పునరుద్ధరించదలుచుకున్నాడు. కానీ అది పార్టీ పరంగా ఓకే, రాజకీయాల పరంగా పార్టీ పరంగా నువ్వేమన్నా చేసుకో తెలంగాణలో. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొక తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిపేటప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే నాకు మన రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంటు అని చెప్పాలి. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో లేదా కేంద్రం నుంచి రావాల్సిన వాటికి నేను కొట్లాడతాను అనేది మాట్లాడాలి తప్ప ఇక్కడ వచ్చి నాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం అనేది ఆయన మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి అలా మాట్లాడలేదు కదా. రేవంత్ రెడ్డికి మరి తెలుగు వాళ్ళు ఇద్దరు అవసరం లేదా? రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మోడీ వేరే దేశంతో చైనాతో చర్చలు జరిపేటప్పుడు నాకు చైనా ఇండియా రెండో ఒకటే, అందరూ ప్రజలు ఒకటే అంటాడా? అండ కదా, నాకు ఇండియా ఇంపార్టెంట్ అంటాడు. కానీ చంద్రబాబు ఆ మాట అన్నట్ల. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సరే, వాళ్ళు ఏమేమి చర్చిస్తారు అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నది ఏమేమిటంటే 10 అంశాల అజెండా ఏర్పరిచారని చెప్తున్నారు. ఈ 10 అంశాల మీద ఈరోజు చర్చ జరగబోతుంది. ప్రధానంగా 9th and 10th షెడ్యూల్లో ఉండే ప్రాపర్టీస్కి సంబంధించి చర్చలు ప్రధానంగా జరుగుతాయి. అంటే 9వ షెడ్యూల్కి సంబంధించి 23 సంస్థలు ఉన్నాయి, 10వ షెడ్యూల్కి సంబంధించి 30 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించి ఇవి ఉమ్మడి ఆస్తులు. వీటిలో ఎలా డివైడ్ చేసుకోవాలి, ఆయా ఆస్తుల్లో ఏమేమి ఆల్రెడీ డివైడ్ అయినాయి, ఇప్పుడు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఎందుకున్నాయి, వాటి నిర్వహణ ఖర్చులు ఎవరు చూస్తున్నారు, ఇటువంటి విషయాలని చర్చించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9th షెడ్యూల్లో మేజర్ వచ్చి ఏపీ జెన్కో ఉంది. అందులో 2440 కోట్లు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? అట్లాగే 10th షెడ్యూల్లో 2994 కోట్లు ఉన్నాయి. 1559 కోట్లు పంచుకున్నారు ఆల్రెడీ ఇద్దరు. ఇప్పుడు 1435 కోట్లు పంచుకోవాల్సి ఉంది. అట్లాగే బకాయిలు, విద్యుత్ బకాయిలు మనకి 7200 ఆంధ్రప్రదేశ్కి రావాలి తెలంగాణ నుంచి, దానికి సంబంధించి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ కొన్ని బకాయిలు ఉన్నాయి. సో ఈ పరస్పరం నీ బకాయిలు ఎంత ఉన్నాయి, నా బకాయిలు ఎంత ఉన్నాయి అనేది. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన పరస్పర బదిలీలు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగులు, వీళ్ళకి సంబంధించిన బదిలీల వ్యవహారం. అట్లాగే లేబర్ లీజుకి సంబంధించి ఉమ్మడి ఆస్తుల ఖరీదుని కట్టి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకునేది ఏమి ఉండదు. ఓన్లీ 3 భవనాలు మాత్రం ఏపీకి ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడ వచ్చినప్పుడు పని చేసుకోవడానికి అట్లాంటిది. సో అట్లాగే ఇది అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి అనుకుంటే, తెలంగాణ వైపు నుంచి ఏంటంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా 6 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ మండలాలు వెనక్కి కావాలనేది తెలంగాణ డిమాండ్. అట్లాగే టీటీడీ పాలక మండలిలో తెలంగాణకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి అనేది ఒక డిమాండు. అట్లాగే దర్శనాల్లో తెలంగాణ కోటాకు కూడా పెంచాలి అనేది ఒక డిమాండు. ఇక ఇక్కడ పోర్టులు లేవు కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు జరుగుతాయి కాబట్టి ఇది ఆంధ్రాలోనే జరగాలి. ఆంధ్రాలో జరిగినప్పుడు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులలో తెలంగాణకు సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లలో వాటాని క్లియర్గా డిసైడ్ చేయాలి అనేది కూడా వీళ్ళు అడుగుతున్నారు.
అట్లాగే కృష్ణా జలాలు మొత్తంగా 8,117 8,011 టీఎంసీలు ఉన్నాయి. వాటిని పంపకాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు. అట్లాగే మన సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. జల విద్యుత్తు ఉత్పత్తి ఎలా జరగాలి, ఎవరిది ఏంటి, ఎన్ని గేట్లు ఎవరికి వస్తాయి, ఇవన్నీ వీటికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. సో దాదాపు ఇలాగా 10 ఈ అంశాల అజెండా ఏర్పరిచారు. ఈ 10 అంశాల అజెండాతో ఈరోజు ఇది డిన్నర్ మీటింగ్ అని కూడా చెప్పచ్చు. 6 గంటలకి సాయంత్రం ప్రజాభవన్లో వీళ్ళిద్దరు కలుస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బట్టి విక్రమార్క, ఇద్దరు కూడా కలుస్తున్నారు. అట్లాగే సిఎస్లు, కొంతమంది ఇంపార్టెంట్ 3-4 మంత్రులు, ఇతర అధికారులు, ఆయా శాఖల అధికారులు కూడా కలుస్తున్నారు. ఆల్రెడీ ఎవరి వైపు నుంచి వాళ్ళ డీటెయిల్గా ప్రాజెక్టు రిపోర్ట్ లాగా తయారు చేశారు. నోటు ఏమేమి ఏ విషయాల మీద ఏమేమి మాట్లాడారు, గతంలో ఎంతవరకు వచ్చాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఈ ఫర్దర్గా ఎలా చేయాలి, ఇద్దరు కలిసి కేంద్రాన్ని ఏమేమి డిమాండ్ చేయాలి, మనం ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చర్చకు రాబోతాయి. ఇది ఖచ్చితంగా కొంత టైం పడుతుంది కాబట్టి 6 గంటలకి స్టార్ట్ అయితే డిన్నర్ మీటింగ్ వరకు రేవంత్ రెడ్డి డిన్నర్ ఇస్తున్నాడు వీళ్ళందరికీ, ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళకి అందరికీ. సో ఇది ఈరోజు ప్రకటించిన అజెండా. ఇక వీళ్ళు చెప్తున్న అంటే అటు జగన్ని తొక్కేద్దాం, ఇటు ఇక్కడ తొక్కేద్దాం అంటే ఖచ్చితంగా తొక్కేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు పొలిటికల్ పార్టీ, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ చేసేది ఏంది, ప్రతిపక్షాలను తొక్కేయడమే. అదే జగన్ కేసీఆర్ గతంలో కలిసినప్పుడు వాళ్ళు కూడా అనుకొని ఉంటారుగా, ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేద్దాం, అక్కడ చంద్రబాబుని తొక్కేద్దామని వాళ్ళు కూడా అనుకొని ఉంటారుగా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఖచ్చితంగా అందులో వీళ్ళిద్దరూ జగను కేసీఆర్ అన్న వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసిన వాళ్ళు తప్ప అంతకుముందు కలిసి ఎక్కడ పని చేయలేదు. రేవంత్ రెడ్డి క్లియర్గా ఆయన ఒకప్పుడు, ఇప్పుడు శిష్యుడు కాదు శిష్యుడని మనం చెప్పలేం, కానీ అప్పట్లో ఒకప్పుడు శిష్యుడే కదా ఆయన. ఆ మటుకు వస్తే చాలామంది కూడా చంద్రబాబు శిష్యులే. ఎందుకంటే ఆయనకి 45 ఏళ్ళుగా ఆయన పనిచేశాడు కాబట్టి ఆయన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళు శిష్యులు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పనిచేస్తాను, నా కింద నువ్వు ఉన్నావు అంటే నువ్వు శిష్యుడని ఏం కాదు కదా, కొలిగ్ అని అర్థం. సో అలాగా వాళ్ళు కూడా కొలిగ్స్ అని చెప్పచ్చు. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో ఇద్దరు దొరికారు. అప్పుడు కూడా ఆయన మా బాస్ అని చాలాసార్లు చెప్పాడు. ఏదేమైనా ఆయనకి ఒకప్పుడు బాసు, ఇప్పుడు ఈక్వల్గా ఇదయ్యారు. సో వాళ్ళిద్దరూ ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, మేమిద్దరం ఒకటే. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు గెలిచే వరకేమో కొద్దిగా దూరంగా ఉన్నాడు, గెలిచినాక క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ మీద యాంటీగా మాట్లాడడం, జగన్ని ఈయన వ్యతిరేకిస్తూ యాంటీగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు దగ్గర అవుతున్నాడు. ఒక కాంగ్రెస్ సీఎం లాగా బిహేవ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీఎం, కర్ణాటక కాంగ్రెస్ సీఎం ఇప్పుడు అలా మాట్లాడలేదు కదా జగన్ మీద కానీ ఇంకొక దాని మీద, ఈయన ఎందుకు మాట్లాడాడు అన్న ఇది కూడా వస్తుంది క్లియర్గా ఎందుకంటే ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్రాలకి పరస్పర డిపెండెన్సీ కానీ అనేక విషయాల్లో ఉంది. రాష్ట్రాల గవర్నమెంట్ పరంగా ఉంది, ప్రజలకు సంబంధించి కానీ వివిధ రాజకీయ నాయకుల ఆస్తులు కానీ. ఇప్పుడు జగన్ది కూడా ఇక్కడ ఉంది. ఆల్రెడీ జగన్ ఇంటి ముందు ఈయన కొల్లగొట్టించాడు కదా రేవంత్ రెడ్డి క్లియర్గా.